నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇండోనేషియాలో పెండ్లికి ముందే సెక్స్ చేస్తే జైలుకే. 10 రూపాయల సర్వీస్ ఛార్జ్, 50,000 జరిమానా. చేదు జ్ఞాపకాలను చెరిపేయొచ్చు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ కఠినతరమంటూ ఇవి లేపలి పేజీలో వచ్చినటువంటి వార్తలు. పని గంటలపై పరేషాన్. కార్మికుల రోజువారీ పని గంటలపై లేబర్ కోడ్లలో అస్పష్టత. రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాన్ని వదిలేసిన కేంద్ర సర్కార్. తప్పుపడుతోన్న కార్మిక సంఘాలు. లోపల బయట నిరసన బాట అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు సంబంధించి రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని పట్టుబడుతూ శుక్రవారం శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఇలా ఆందోళనకు దిగారు. ఉదయం సభ ప్రారంభం కాగానే యూరియా కొరత, సోయా కొనుగోలుపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అటు అసెంబ్లీ స్పీకర్, ఇటు మండలి చైర్మన్ తిరస్కరించారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా అడ్డు చెప్పకుండా, విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. తాము పలు అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించగా పదే పదే మైకు కట్ చేయడాన్ని తప్పుపట్టింది. సభలో అప్రజాస్వామిక ధోరణిని నిరసిస్తూ ఈ సెషన్ మొత్తానికి అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారు. అనంతరం గన్ పార్క్ వద్ద అధికార పక్షం తీరుపై నిరసనకు దిగారు. మన ప్రాజెక్టుల చుట్టూ విష వలయమంటూ ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. నిన్న తమ్మిడిహట్టి, నేడు జూరాల. నీటి సోర్సు మార్పుపై కాంగ్రెస్ సర్కారు కుట్ర రచన. ఉమ్మడి రాష్ట్రం నాటి చిక్కుల్లోకి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు. తెలంగాణ రైతాంగం మేలు కంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేతే లక్ష్యం. ఏపీకి లబ్ధి చేకూరుస్తోన్న సర్కారు. మేడిగడ్డను తప్పుపట్టి తొమ్మిడిహెట్టి పాట. ఇప్పటికే కాళేశ్వరం విచారణల పేరిట దిగువకు ప్రాణహిత జలాలు. తాజాగా పాలమూరుపై కక్ష సాధింపు, 45 టీఎంసీలకు కుదింపు. అందుకే నీటి సోర్సు మార్పుపై అనవసర చర్చతో కాలయాపనకు పన్నాగం. వరద వచ్చినా రెండో పంటకు నీరివ్వలేకపోతోన్న జూరాల. దాన్ని పట్టుకుని పాలమూరుపై తలాతోకా లేని మాటలు. అదే కరెక్టు సోర్స్, కేసీఆర్దే తప్పు అంటూ అడ్డదిడ్డంగా వాదన. శ్రీశైలాన్ని ఏపీకే వదిలేయాల్సింది అన్నట్టుగా చెప్పుకొచ్చిన రేవంత్. సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ సమైక్య ప్రభుత్వాలు అల్లిన విషవలయాన్ని రాష్ట్రమైనాక తెలంగాణ తొలగించుకుంది. ప్రాజెక్టుల రీడిజైనింగుతో బీడు భూములు మాగాణమయ్యాయి. అటు కృష్ణ, ఇటు గోదావరి జలాలను మునుపటి కంటే ఎక్కువ వాడుకోవడం కొందరికి కంటగింపుగా మారింది. సమయం కోసం వేచి చూశారు. వాళ్లు ఆశించింది 2 ఏళ్ల కిందట రానే వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రాజెక్టుల చుట్టూ మళ్లీ విషవలయం అలుముకుంటున్నది. నిన్న కాళేశ్వరం, నేడు పాలమూరు, రంగారెడ్డి. లక్ష్యమొకటే, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం. వ్యూహమొకటే, నీటి సోర్స్ను మార్చడంపై అవినీతి ముద్ర వేయడం. తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని, విచారణల పేరిట వాటిని ఎండబెట్టి ప్రాణహిత జలాలు ఏపీకి పారేలా చేశారు. ఇప్పుడు పాలమూరు సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారని కృష్ణా నీటిని పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతిమంగా రేవంత్ సర్కార్ అడుగులు ఆంధ్రాకు ప్రయోజనాలను పారించడమే అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. హైదరాబాద్ 6 దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కథ అంటే రాసుకుంటే రామాయణమంతా, చెప్పుకుంటే భాగవతమంతా. ఇది ఊరికే అనలేదు. తెలంగాణ ఏర్పడే నాటికి కృష్ణా నదిపై ప్రాజెక్టులంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద అరకొర సరఫరా, శ్రీశైలం ఆధారంగా నిర్మించిన కల్వకుర్తి ఒక్కటి మాత్రమే. సీఎంను విమర్శిస్తే మైకియ్య. స్పీకర్ స్పష్టీకరణ, సభలో దుమారం. బీఆర్ఎస్ బాయ్కాట్. అసెంబ్లీలో మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి, సభానాయకుడి గురించి ప్రస్తావించొద్దన్న సభాపతి. స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ సభ్యుల తీవ్ర అభ్యంతరం. అడ్డగోలుగా మాట్లాడిన సీఎంను నిలువరించరా, ఉల్టా విపక్షం గొంతు నొక్కుతారా అంటూ ప్రశ్న. అయినా పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్. శాసనసభలో అప్రజాస్వామిక ధోరణిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్. అధికార పక్షం తీరుపై గన్ పార్క్ వద్ద నిరసన. ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇయ్యా, ప్రశ్నలడుగుతా అంటేనే ఇస్తా. ప్రశ్నలు మాత్రమే అడగండి, సూచనలు సలహాలివ్వండి. లీడర్ ఆఫ్ ది హౌస్ ను కించపరిచేలా మాట్లాడొద్దు. ఇవి శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వింత పోకడలకు సాక్షిభూతాలుగా నిలిచాయి. అదే సీఎం రేవంత్ రెడ్డి అదే సభ్యులను ఉద్దేశించి విపరీతార్థాలతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే మాత్రం కిమ్మనకుండా వింటూ కూర్చున్నారంటూ అదే బీఆర్ఎస్ సభ్యులు వాపోయారు. స్పీకర్ది ఏకపక్ష వైఖరి. సభ్యులను మాట్లాడనివ్వనప్పుడు అసెంబ్లీ ఎందుకు? సీఎం గురించి మాట్లాడొద్దని ఎక్కడైనా స్పీకర్ చెప్తారా? పార్లమెంటులో ప్రధానిని రాహుల్ విమర్శించట్లేదా?
అసెంబ్లీని గాంధీ భవన్లా మారుస్తారా అన్న హరీష్ రావు. నల్లమల సాగర్పై కేంద్రం కమిటీ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో 15 మందితో ఏర్పాటు. నీటి వివాదాలపై కమిటీ వేస్తూ జలశక్తి శాఖ ఉత్తర్వులు. ఇరు రాష్ట్రాల నుంచి 4, కేంద్రం నుంచి 4 అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులకు దక్కని చోటు. నీటి లెక్కల డాటా గాయబ్. అధికారిక వెబ్సైట్ నుంచి శ్రీశైలం వివరాల తొలగింపు. ఐడిఎస్ఎస్ నుంచి ఇన్ఫ్లో అవుట్ఫ్లో లెక్కలు మాయం. నీటి వినియోగంపై ప్రభుత్వ దాపరికం మర్మమేమిటో. తల్లిదండ్రుల మొబైల్ కు ఇంటర్ హాల్ టికెట్లు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. వాట్సాప్ ద్వారా పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయం. వాట్సాప్ ద్వారా న్యాయ సేవలు 7217711814 నంబర్లో న్యాయ సేతు దేశవ్యాప్తంగా ప్రారంభం. మూసీ పైన మురికి భాష అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. పూటకో మాట అడుగుకో అబద్ధం. సభా మర్యాదను ధిక్కరించి సీఎం ఆక్రోశం. మూసీపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ పై దూషణలు, నేతలపై వ్యక్తిగత విమర్శలు. డీపీఆర్ పై రేవంత్ మంత్రి తలో మాట. వారంలోనే అన్న దుద్దిల్లా, ఏడాది అన్న సీఎం. అవకాశం దొరికిన ప్రతిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుపై బూతులు కురిపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరికి అసెంబ్లీలోనూ తన తీరు మార్చుకోలేదు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభలోనూ బజారు భాష వాడారు. దురుసు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దిగజారుడు వ్యాఖ్యలు, పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగడం అక్కసు వెలగక్కిన తీరు బయటపడిందే. విషమే విజన్ లేదు. డీపీఆర్ తయారీకి ఏడాది పడుతోందన్న సీఎం 1,00,000 కోట్ల వ్యయం ఎలా చెప్పారు? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి స్కెచ్. బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్టుకు కాంట్రాక్ట్. కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే మూసీ కలుషితం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయినట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు. సీఎంవా స్ట్రీట్ రౌడీవా? రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా ప్రవర్తించు. మూసీ కన్నా ముందు నీ నోటిని శుద్ధి చేయాలి. పేదల నివాసాలను కూల్చితే ఊరుకోం. సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడిన హరీష్ రావు. పంట కొనాలని రోడ్డెక్కిన రైతులు. రంగు మారిన సోయాను తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కాప్రీ వద్ద జాతీయ రహదారిని ఇలా దిగ్బంధించారు.